బాకీ కార్డ్ అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తిప్పుకొట్టారు. 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన బాకీలను తాము ఇప్పుడు కడుతున్నామని కౌంటర్ ఇచ్చారు. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారంటూ మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం బాకీ పడ్డట్లా, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే బాకీ పడినట్లా అంటూ బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది తామేనని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయంటూ విమర్శించారు. ప్రభుత్వ పరంగా బాకీ విషయాలు మాట్లాడితే మొదటి ముద్దాయి కేసీఆర్. ఈ రాష్ట్రాన్ని బాకీ పాలు చేసినటువంటి ఘనుడు కేసీఆర్. మిగులు రాష్ట్రంగా పుట్టింది తెలంగాణ 2014లో. మిగులు రాష్ట్రంగా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా. అలాంటి తెలంగాణని ఇబ్బడి ముబ్బడిగా, ఒక ఆలోచన లేకుండా, శుద్ధి లేని సంసారం నడిపి ప్రభుత్వ పరంగా, కార్పొరేషన్ల పరంగా, సొసైటీల పరంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బాకీలు తెచ్చి దాదాపు 8 లక్షల కోట్ల అప్పులో తెలంగాణని 8 లక్షల బాకీ రాష్ట్రంగా మార్చిన ఘనుడు కేసీఆర్, కేటీఆర్. ఇలా వాళ్ళు బాకీల గురించి మాట్లాడుతూ ఉన్నారు.